మేడారం జాతర అంటే ఇలాంటివి చాలా చేయొచ్చు అనమాట. ఎంత వీలైతే అంతలా ఎంజాయ్ చేయొచ్చు. పైసలు ఉంటే మాత్రం మన ఎంజాయ్కి లిమిట్ లేదు. మొదటి రోజు మేము జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతకి మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సమ్మక్క సారలమ్మను పూజిస్తున్నారు. యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళు ఈ వాక్కి అవతల ఉండే సో వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు. సో మేము అవతల ఉన్నాము రమ్మని చెప్పేసి ఓకే అని చెప్పేసి అక్కడికి పోయినాం. కాకపోతే అక్కడికి పోయిన తర్వాతకి వాళ్ళ ఫోన్లు కలవట్లేవు, మా మొబైల్లో నెట్వర్క్ సిగ్నల్స్ అసలు లేవు అనమాట. ఇక చేసేది ఏం లేక అక్కడనే కొద్దిసేపు వండుకుంటూ సో అక్కడ చుట్టుపక్కల ఆ వాగు నుంచి ఆ చూసే మొత్తం ప్లేస్ చాలా బాగుండే. సో ఆ టైంలో మేము అక్కడనే ఒక 1 అవర్ స్పెండ్ చేసేసి ఆ నియర్ బైలో ఉన్న ఏరియా మొత్తం తిరగడం జరిగింది. ఇక గీమే నా చిన్న బిడ్డ, పేరు ఆద్వి. ఎక్కడికి పోయినా కూడా ఈ మేడారం మొత్తం నాకు ఒక బస్తా లెక్క నా మీదనే, నా వీపు మీదనే ఉంటుంది. ఇక చూసేటప్పుడు అక్కడ కొంచెం సర్కస్ లెక్క ఇవన్నీ బాగున్నాయి, రంగుల రాట్నాలు సో అట్నే చాలా ఉన్నాయన్నమాట. మా పాప వాళ్ళు కూడా అక్కడికి వెళ్దాం డాడీ అని చెప్పేసి అంటే మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది. చూస్తానికి చాలా ఈజీగా అనిపించింది బయట నుంచి. కాకపోతే దీని పేరు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బట్ దీనిపైన ఉన్నంతసేపు అయితే మాకైతే మామూలుగా అనిపించలేదు. ఎంజాయ్ బాగానే చేసినాం, కాకపోతే కళ్ళు అయితే మామూలు తిరగలేదు. సో దీని తర్వాతకి నా ఇద్దరు పిల్లలు ఏం చేయాలంటే కారు తోలుదాం అని చెప్పేసి అంటే ఆఖరికి ఇక ఈ కారు తిప్పేసుకొచ్చి ఇక్కడ కొద్దిసేపు వాళ్ళ మీద కూర్చోబెట్టినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన పేజ్ని ఫాలో చేయండి.